మనం ఏం ఆలోచించకుండా చక్కగా అసెంబ్లీ ముచ్చట చెప్పుకుందాం. పేరుకు చలికాలం సమావేశాలే గాని మస్తు గరంగా నడుస్తున్నాయో. సర్కారు వాళ్ళు ఒకటనుడు, మన ప్రతిపక్ష పోళ్ళు మొసమర్రకుండా యేసుడు. అసలు తగ్గా ఫోర్ మాటలు నడుస్తున్నాయి. మన ప్రభుత్వానికి మాత్రం చల్లటి చలిలా చెమటలు కూడా వాడుతున్నాయట. పాండ్రి అట్లా షార్ట్ కట్లో చెప్పుకొని వద్దాం ఈ ముచ్చట్లు రాండ్రి. అటు దిక్కు 6 డజన్ మంత్రులు, ఇటొక్క హరీష్ అన్న. అసెంబ్లీలా తగ్గా ఫోర్ నడిచింది పోర్రి. 5వ రోజు అసెంబ్లీ సమావేశాలల్లా అప్పుల మీద జరసేపు చర్చ నడిచింది. మీరెన్ని అప్పులు చేసిరని అధికార పచ్చపోళ్ళంటే అధికార పచ్చపోలు చెప్తున్న తప్పుడు లెక్కలను మన హరీష్ అన్న బయట పెట్టిండు. అసలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెచ్చిన అప్పులను ఏడేడిచ్చింది, జనాలకు ఎట్లా ఫాయిదా పడ్డాయో వివరంగా చెప్పిండు. భట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు అన్నారు. ఏం చేశానో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇక ఇది టుంచితే ఫార్ములా 1 రేసు మీద అక్రమాలు జరిగినాయి అని అంటున్నారు కదా. సరే, అక్రమాలో సక్రమాలో తెలవాలనంటే దమ్ముంటే అసెంబ్లీ చర్చ పెట్టుడే కావాలని మన రామన్న డిమాండ్ చేసిండు. మరి ప్రతిపక్షమే గట్ల అడుగుతుంటే చర్చ పెడితే ఏమైతుంది కావచ్చు? నిజమేదో అబద్ధమేందో, పాలేవో నీళ్ళేవో కుల్లా తెలిసిపోతుంది కదా. కానీ ప్రభుత్వం చర్చ పెట్టలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇక ఇంకో దిక్కు అసెంబ్లీ నడుస్తున్న తరీకను చూసి ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని జర గట్టిగానే అరుచుకున్నాయి. అసలు ఓ పద్ధతి పాడు లేకుండా ఏందిది, మీటింగులు నడిచే తరీక గిదేనా అని పతంగిపాటి అక్బర్ అన్న సర్కార్ మీద గరమైండు. అసలు సమావేశాలే చక్కగా నడపత్తలేదు, ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు పటు అని బనాయించిండు. Thursday, 19 December, 5th day of 4th session, sir. The first item is question and answers. Second is paper to be laid. Third are the government bills. The first short discussion is the outstanding liabilities of the state. Second is short discussion, Raitu Bharosa. 3 times the question has come. This is the 8th time that the House is discussing on the finances, sir, loans. And after 9 they say N numbers, sir. N numbers we are discussing on finances, loans, liabilities, interest. Sir, 7th and 8th time. Sir, I am not against this, sir, but please take us into confidence, sir. We have to prepare, sir. And I was preparing for the bills and suddenly I see you. And sir, I want to also know, after this short discussion, are we going to continue with the second short discussion? So at least I'll go and prepare for that, sir. If we are doing that and not going for the bills, we need a clarification, sir, so that we can at least prepare ourselves, sir. ఇక ఇటు హరీష్ అన్న అటు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు కూడా మా సమావేశాల తీరును ఎండగట్టిర్రు. ఇక గిట్ల తప్పును ఎత్తి చూపుతుంటే అటుకెళ్లి సర్కారు దిక్కు మంత్రి శ్రీధర్ బాబు సారు జర కోపానికి వచ్చినంత పనిచేసిండు. మొత్తానికి చలికాలం అసెంబ్లీ మీటింగులు చల్లటి చలిలా గరంగా నడిచినాయి.